అతని పార్టీది చెడుదారి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అదే విధంగా పోతున్నారు. తాజెడ్డ కోతి వనమెల్ల ఎటు తెరుస్తుందో అదే మరి ఈయన కాకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈయనతో ఉండే వాళ్ళందరినీ చెడగొట్టి అదే మరి అందరినీ అప్రతిష్ట పాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే పరిస్థితి. ఎక్కడన్నా చూడండి, దొంగ వ్యాపారాలు, బోగస్ షేర్లు, షెల్ కంపెనీలు, మనీ లాండరింగు, ఫెమా ఉల్లంఘన, ఇతని నేరాలకు అంతే లేదు. ఒక నేరం కాదు, చట్టంలో ఎన్ని నేరాలున్నాయో అన్ని నేరాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది జరిపోలేదు, వ్యాపారాలు ఇవన్నీ చేయడమే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కూడా నేరాలు చూపించే కుట్రలు చూస్తున్నాం. ఈరోజు లక్షలాది మంది ఓట్ల తీసేయడం, ఫామ్ 7 ఇవ్వడం, 9 లక్షల దరఖాస్తులు ఇచ్చారు. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేం. ఎప్పుడు 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇంత దివాళాకోలు రాజకీయం నేను ఎప్పుడు చూడలేదు. అంత దివాళాకోలు రాజకీయం మొన్నే మీరు చూశారు. తెలుగుదేశం పార్టీ డేటా దొంగిలించడానికి ఎన్ని కుట్రలు అడ్డంగా దొరికిపోయారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన లెటర్లో ఎన్క్లోజర్స్లో ఇవాళ యాక్షన్ ప్లాన్, బ్లూ ప్రింట్ టోటల్గా పాయింట్ టు పాయింట్ ఏమేం చేయాలన్నా అవన్నీ కూడా అందులో రాసుకున్నారు. అవన్నీ ఇచ్చి తెలంగాణ పోలీసులు యాక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. డేటా దొంగిలించి వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందులో కూడా ఆ కుట్ర ఎంత పగడ్బందీగా అమలు చేశారో మనందరం చూసాం. నేను చెప్పినటువంటి కాన్స్పిరసీ, ఆ మెగా కాన్స్పిరసీ పాయింట్ టు పాయింట్ టోటల్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న వీళ్ళ కుట్ర ఎంత ఇదిగా ఉందంటే, ఆ రోజు రాజధానిలో చెరుకు తోట తగలబెట్టి మేము చేసామని చెప్పే దగ్గర నుంచి నిన్న అతను ఓటు అతనే తీసేసుకుని ఈరోజు ఎవరో తీసేశారని చెప్పడానికి ప్రయత్నం చేయడం అనేది ఎంత దివాళాకోరుతనమో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నేరాలకన్నింటికీ గ్రాండ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి రాని ఆలోచన ఎందుకు వస్తాయి? చెస్లో గ్రాండ్ మాస్టర్స్ ఇస్తారు, అందరినీ చేసిన తర్వాత ఫైనల్గా. అలాంటి నేరాలకే లీడర్ ఇతను, గ్రాండ్ మాస్టర్ ఇతను. అందుకని అతను చూస్తే నేరాలు చేయడమే కాదు, నేరాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనో అవన్నీ కూడా ఆలోచిస్తారు. ఈయన చుట్టూ ఉండేవాళ్ళందరూ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో కానీ నేరాలు చేయడంలో కానీ ఒక మాస్టర్ బ్రెయిన్స్. అందుకే మనం ఎంచోపోయినా నేను ఆలోచించేది ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సంపద ఎలా సృష్టించాలి, పేదలకు ఆ సంపద ఏ విధంగా పెంచాలి, ఖర్చులు పేదలకు ఎట్లా తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇవ్వాలని మనం ఆలోచిస్తూ ఉంటే నేరాలు ఎట్లా చేయాలి, ఘోరాలు ఎట్లా చేయాలి, దీన్ని చట్టం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళుండే పరిస్థితి వచ్చింది. అలాంటి దానికే ఇది ఒక ఉదాహరణ. ఈరోజు క్రియేటివ్ ఇన్ క్రైమ్స్, మనమందరం కూడా నేను ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆ ఇన్నోవేషన్లో కూడా వీళ్ళు క్రైమ్లో ఇన్నోవేషన్ ప్రారంభించారు. నేను డే టు డే లైఫ్ ఇన్నోవేషన్తో పోయి తద్వారా మీ జీవితాల్లో సమాజానికి మంచి చేయమని మనం అంటా ఉంటే వీళ్ళు అట్లా కాకుండా క్రియేటివిటీ, ఈ యొక్క ఇన్నోవేషన్ క్రైమ్స్లో తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకని అతనికి ఈరోజు చేసిన నేరాల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్, నరేంద్ర మోడీ అండగా దొరికారు. ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా చేసాయో 2 సంవత్సరాల కంటే ముందు ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ ఒక లెటరు సిబిఐకి రాశాడు. అది 30/5/2017లో జగన్ అక్రమాలను ఈడీ నిర్ధారించిన మోడీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఆ స్కామ్లో కర్నల్ సింగ్ చాలా డీటెయిల్గా మొత్తం చెప్పాడు. అందులో మీరు చూస్తే వైఎస్ఆర్ రాజశేఖర డ్యాంలో ఈడీ నిర్ధారించిన మోడీ దాన్ని మీరు చూసినప్పుడు హిందూజా గ్రూపుకు 100 acres
ఇచ్చేందుకు ప్రతిగా 11 ఎకరాలు. ఆ 11 ఎకరాలు తీసుకోవడానికి కూడా ఎంత ఫ్రాడ్ చేయాలనో అంత ఫ్రాడ్ చేశారు. ఆ డబ్బులు ఎవరివ్వాలనో మళ్ళీ మీరు చూస్తే 40 కోట్ల రూపాయలు హిందూజానే ఇచ్చి డిఫరెంట్ షెల్ కంపెనీస్కు రూట్ చేసి మళ్ళీ ఆ 40 కోట్ల రూపాయలు హిందూజా కంపెనీకి ఇచ్చి ఈ 11 ఎకరాలు తీసుకున్నారు. మొన్నే నేను చెప్పాను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టారు. అందులో కాన్స్పిరసీ అడ్డంగా రాశారు. ఎంత తెలివైన వాళ్ళంటే వీళ్ళు అంత తెలివిగా మొత్తం రాసుకున్నారు. అవి కూడా వాళ్ళకి సబ్మిట్ చేశారు. ఎప్పుడైతే ఈ కాన్స్పిరసీ డీటెయిల్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసి అది అమలు చేయక మునిపే వాళ్ళు ఎగ్జామిన్ చేయక మునిపే హైదరాబాద్కి వచ్చి కేసీఆర్కి ఇచ్చి ఆయన ప్రభుత్వానికి ఇచ్చి పోలీసులకి ఇచ్చి యాక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఈ కేసులో మీరు చూస్తే ఇది మొత్తం కుంభకోణంలో A1 A2 వీళ్ళిద్దరూ ఏ కేసు అయినా చూడండి, పెద్ద పెద్ద కేసుల్లో A1 A2 యూనిఫామ్గా వీళ్ళే ఉంటారు. దాంట్లో మీకు ఏమీ డౌటే అవసరం లేదు. కడమంతా కూడా మిగిలిన వాళ్ళని చూస్తారు. ఇది రాసిన లెటర్ మీరు చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్, సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకి మే 30, 2017 ఈ లెటర్ రాశాడు. ఆ లెటర్లో 100 ఎకరాల భూమి, 11 ఎకరాల భూమి డబ్బులు వాళ్ళవే, భూమి వాళ్ళదే, వచ్చింది జగన్మోహన్ రెడ్డి కంపెనీకి.